అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో స్కిప్ మాత్రం చేయకండి. సగం సగం వింటే అర్థం కాదు. చివరి వరకు వినండి, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి. మొదలు పెట్టుకుందామా? మీ సుప్త చేతనాత్మక మనసు మీ సంతోషం. అమెరికా మనస్తత్వ శాస్త్ర పితామహుడైన విలియం జేమ్స్ 19వ శతాబ్దంలోని అన్నింటికన్నా గొప్ప ఆవిష్కారం భౌతిక శాస్త్ర రంగంలో కాదని అంటాడు. అన్నింటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తి అని. ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి ఖజానా ఉంది. ప్రపంచంలోని ఏ సమస్యనైనా అది అధిగమించగలదు. ఎప్పుడైతే మనకున్న సమస్యలు, బలహీనత, శరీర రుగ్మతలు మన సబ్కాన్షియస్ మైండ్ అధిగమించగలనని స్పష్టంగా తెలుసుకుంటారో ఆ రోజున నిజమైన శాశ్వతమైన ఆనందం మన జీవితంలోకి వస్తుంది. మన కలలో కూడా ఊహించలేనంత సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుంది. నిజం. మనము కలలు కన్నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన వివాహం నిశ్చయమైనప్పుడు మనం ఎంతో సంతోషిస్తాము. మనం కాలేజీలో పట్టభద్రులైనప్పుడు, మన వివాహం జరిగినప్పుడు, మనకి బిడ్డ పుట్టినప్పుడు, లేదా ఒక గొప్ప పోటీలో విజయం సాధించినప్పుడు, బహుమతి గెలుచుకున్నప్పుడు మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాము. మనం అలా మనకు ఆనందం కలగచేసిన అనుభవాల జాబితా రాసుకుంటూ పోవచ్చు. అయితే ఆ అనుభవాలు ఎంత అద్భుతమైనవి అయినప్పటికీ అవి మనకు నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని కలగచెయ్యవు. అవన్నీ తాత్కాలికమైనవి. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ సమాధానమిస్తుంది. ఎవరైతే ఆ ఈశ్వరుని నమ్ముతారో వారు సంతోషంగా ఉంటారు. భగవంతుడు మనకి మార్గదర్శిగా దారి చూపించి, నియంత్రించి అన్ని విషయాలలోనూ ఆదేశమిస్తాడని మనం నమ్మినప్పుడు మనం ప్రశాంతంగా, చక్కగా, నిలకడగా ఉంటాము. మనం అందరి పట్ల ప్రేమ, శాంతి, సద్భావనలను చూపిస్తుంటే మనం నిజంగా మన జీవితంలో సంతోషం అనే అతి పెద్ద భవంతిని నిర్మిస్తున్నామన్నమాట. మీరు తప్పక సంతోషాన్ని ఎంచుకోండి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. సంతోషాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనకుంది. ఇది ఎంతో సులువని అనిపించవచ్చు. అది సులువే. బహుశా అందుకేనేమో జనం సంతోషాన్ని వెతికే దారిలో పడిపోతుంటారు. సంతోషానికి కీలకమైన సరళత్వాన్ని వాళ్ళు చూడరు. జీవితంలోని గొప్ప వస్తువులన్నీ సులభమైనవి, క్రియాశీలమైనవి, సృజనాత్మకమైనవి. అవి సంతోషాన్ని, సౌభాగ్యాన్ని చేకూరుస్తాయి. మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని, సంతోషాన్ని సొంతం చేసుకోగలమో సెయింట్ పాల్ మనకు వివరిస్తాడు. చివరికి సోదరులారా, ఏ ఏ విషయాలు నిజమైనవి, ఏ ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవి, ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ ఏ విషయాలు మనకు ఇష్టమైనవో, ఏ ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో, సుగుణాలు అనేవి ఉంటే, ప్రశంస అనేది ఉంటే వాటిని గురించే ఆలోచించండి, ప్రయత్నించండి. సంతోషాన్ని ఎలా ఎంచుకోవాలి? ఇప్పటి నుంచే సంతోషాన్ని ఎంచుకోవడం ప్రారంభించాలి. ఆ పని ఎలా చెయ్యాలి? మనం ప్రొద్దున్న కళ్ళు తెరుస్తూనే మనకి మనం ఇలా చెప్పుకోవాలి. దైవాజ్ఞ నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకొని నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తుంటాయి. ఇది నాకు ఒక కొత్త రోజు, అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి ఉండదు.
రోజంతా నాకు ఆ విశ్వం నిర్దేశిస్తూ ఉంటుంది. నేను ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాను. దైవిక ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది. దాని రక్షణలో నేను శాంతంగా ముందుకు వెళతాను. ఎప్పుడైనా నా దృష్టి మంచిది నుంచి, సృజనాత్మకత నుంచి పక్కకు మళ్ళితే నేను వెంటనే దానిని వెనక్కి తీసుకొస్తాను. అందమైన వాటి గురించి, మంచి విషయాల గురించి ఆలోచించటం ప్రారంభిస్తాను. నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంతాన్ని. ఏదైతే నన్ను దీవించి నా అభివృద్ధికి దోహదపడుతుందో వాటిని ఆకర్షిస్తుంటుంది. ఈరోజు నేను చేపట్టే అన్ని పనులలోనూ అద్భుతమైన విజయం సాధిస్తాను. నేను నిశ్చయంగా ఈ రోజంతా హాయిగా ఉంటాను. ప్రతిరోజు ఈ విధంగానే ప్రారంభించాలి. అప్పుడు మనం సంతోషాన్ని ఎంచుకుంటాము. అదేవిధంగా ప్రతిరోజు నేను చేసే ప్రతి పనిలోనూ అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పుకోవాలి. అతను సంతోషంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒక వారం రోజుల పాటు ఐర్లాండ్ పశ్చిమ తీరంలో ఉన్న కొన్నెమెరాలోని ఒక రైతు ఇంట్లో ఉన్నాను అని రచయిత చెప్తున్నారు. అతను ఎప్పుడూ పాటలు పాడుతూనో లేక ఈల వేస్తూనో సరదాగా కనిపించేవాడు. ఆయన సంతోషానికి రహస్యం ఏమిటని ఆయన్ని అడిగాను. దాన్ని అతనిలా జవాబిచ్చాడు. నాకు సంతోషంగా ఉండటం అలవాటైపోయింది. ప్రతి ఉదయం నేను మేలుకొన్నప్పుడు, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నేను నా కుటుంబాన్ని, పంటని, పశు సంపదని ఆశీర్వదిస్తాను. నా అద్భుతమైన పంటకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతాను. ఈ రైతు దీనిని ఒక అలవాటుగా గత 40 ఏళ్లుగా పాటిస్తున్నాడు. మనకి తెలుసు, తరచుగా ఆలోచనలను పదే పదే చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా అవి మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంకి అలవాటుగా మారతాయి. అతను సంతోషం అనేది ఒక అలవాటని తెలుసుకున్నాడు. సంతోషంగా ఉండాలన్న కోరిక మీలో కలగాలి. సంతోషంగా ఉండటం కోసం మనం ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. మనం మన మనసులో సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. నిరాశ, నిస్పృహలతో ఎంతో కాలంగా విచారంలో ఉన్నవారు కొందరుంటారు. హఠాత్తుగా అద్భుతమైన, సంతోషకరమైన ఒక వార్తతో వారికి ఆనందాన్ని కలగజేస్తే వాళ్ళు ఎలా ప్రతిస్పందించారంటే, నాకు తెలిసిన ఒక ఆమె నాతో ఇలా అంది, అంత ఆనందంగా ఉండటం తప్పు అన్నట్లు. వాళ్ళంతా పాత మానసిక రీతులకు ఎంతగా అలవాటు పడ్డారంటే వారు సంతోషంగా ఉండమన్నా ఉండలేరు. వాళ్లకు అలవాటైన విచారకరమైన నిస్పృహ నిండిన స్థితిలోకి మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. ఇంగ్లాండ్లోని ఒక ఆమె నాకు తెలుసు. చాలా సంవత్సరాలుగా ఆమె కీళ్లవాతంతో బాధపడుతోంది. తన మోకాలు తట్టుకుంటూ ఆమె, నా కీళ్లవాతం ఇవాళ చాలా దుర్భరంగా ఉంది. బహుశా నేను బయటకు పోలేను. నా కీళ్లవాతం నాకు చాలా దుఃఖం కలిగిస్తోంది అంటుంది. తనున్న పరిస్థితి మూలాన ఆమె కొడుకు, కూతురు, ఇరుగు పొరుగు ఆమెను శ్రద్ధగా చూసుకుంటారు. ఆమెకు నిజంగా కీళ్లవాతం అవసరముంది. ఆమె తన దుఃఖాన్ని ఇష్టపడుతోంది. ఆమెకు నిజంగా ఆనందంగా ఉండటం ఇష్టం లేదు. నేను ఆమె నయం కావటానికి ఒక పద్ధతిని సూచించాను. ఒక కాగితం మీద కొన్ని వాక్యాలు రాసి ఆమెకిచ్చాను. అందులో ఉన్న నిజాలపై ఆమె తన మనసును కేంద్రీకరిస్తే ఆమె మానసిక వైఖరి నిశ్చయంగా మారుతుందని ఆమెతో అన్నాను. ఆమె నమ్మకం, ఆత్మవిశ్వాసం ఆమెను ఆరోగ్యవంతురాలిగా చేస్తాయి. కానీ ఆమె నా మాటల్లో ఉత్సాహం చూపలేదు. ఎంతోమందిలాగా ఆమె ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది.
దుఃఖంతో విచారంగా ఉండటాన్ని ఆమె ఇష్టపడుతోంది. విన్నారు కదా, మనం ఏది ఇష్టపడితే, ఏది కోరుకుంటే అదే మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని దాన్నే మనకి ప్రసాదిస్తుంది. అది మనకి అవసరమా? లేదు, కాదు. మనం సంతోషంగా ఆనందంగా జీవించాలి. అందుకు మనం సంతోషాన్ని మాత్రమే కోరుకోవాలి. మనం మాట్లాడే మాటల్లో ఆచితూచి మాట్లాడాలి. నెగిటివ్ వర్డ్స్ కానీ, చెడు విషయాలు కానీ, బాధను గురించి కానీ మనం అస్సలు తలుచుకోకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని మనకి ఇదే కావాలి అనుకొని మనకి దాన్నే సంపాదించి ఇస్తుంది. అవసరమా? లేదు. అందుకని సాధన చేయాలి. సాధన చేస్తే సాధ్యం కానిదంటూ లేదు. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.